చేయాలి. మైక్రో బ్రూవరీస్ బీర్ షాపులు తీసుకొచ్చినట్టు జీవోని వెంటనే రద్దు చేయాలి. ఖమ్మంలో ఉన్నటువంటి కల్తీ కళ్ళు దుకాణాలను వెంటనే యువతని పెడదారి పట్టిస్తున్నటువంటి కల్తీ బ్యూరీ కళ్ళుని వెంటనే మైక్రో బ్యూరీ బార్ షాపుల జీవోని వెంటనే రద్దు చేయాలి. బీర్ బార్ షాపుల యొక్క జీవోని వెంటనే చిన్నపాటి కుటీర పరిశ్రమ బీర్ షాపులు రద్దు చేయాలి వెంటనే. వర్ధిల్లాలి అఖిల భారతీయ జన సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారతీయ జన సమైక్య. జై వైఎం జిందాబాద్, జై వైఎం జిందాబాద్. వర్ధిల్లాలి అఖిల భారతీయ జన సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారతీయ జన సమైక్య. రద్దు చేయాలి మైక్రో బ్యూరీ బార్ షాపులను వెంటనే, మైక్రో బ్యూరీ బీర్ షాపులను వెంటనే రద్దు చేయాలి. కల్తీ కన్ను దుకాణాలను వెంటనే. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మైక్రో బ్రూవరీస్ బీర్ షాపుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఒక జీవోని ఐఏఎస్సి కిరణ్ కుమార్ గారు సంతకం చేసి దరఖాస్తులు జీవోలను విడుదల చేయడం జరిగింది. ఇది తెలంగాణ గవర్నమెంట్లో 4 కోట్ల మంది ప్రజానికం తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలతోటి మన తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు వెళ్ళిపోయి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించారు. అదేవిధంగా 2 సంవత్సరాల కాలం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పాలనలో కొనసాగుతుంది. ఏదైతే యువతను పెడదారి పట్టించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బార్ షాపులే కాకుండా ఇప్పుడు కొత్తగా ఒకటి మైక్రో బ్రూవరీ బీర్ షాపులు అనే దానికి దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి ప్రతి గల్లీలో ఉన్నటువంటి బార్ షాపులే కాకుండా 1000 గజాల్లో చిన్నపాటి బీర్ షాపులు పెట్టుకొని బార్ షాపులు దాబాల టైపు మీరు బీర్లు కూడా అమ్ముకోండి అని చెప్పేసి గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది. అంటే మీరు యువతని ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారు? ప్రపంచ దేశాల్లో 193 దేశాల్లో ఏ దేశంలో లేనటువంటి యువత మన భారతదేశంలో ఉంది. ఈ 4 కోట్ల జనాభాలో ఉన్నటువంటి తెలంగాణకు వస్తే ఈ ఉన్నటువంటి యువత 60% యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. మీకు అంతకు యువత మీద ప్రేమ ఉంటే ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఆదాయం కోసం మాత్రమే చేస్తే అది యువత కానీ మా అఖిల భారత యువజన సమైక్య పూర్తిగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. అవసరం వస్తే దాన్ని భవిష్యత్తులో దశల వారీగా ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఉన్నటువంటి స్థానికేతరలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లందులో బయ్యారంలో ఉక్కు కర్మాగారం, భద్రాచలం బీడీ ఫ్యాక్టరీ, అదేవిధంగా పాలవంచలో ఎరువుల ఫ్యాక్టరీ, ఈ విధంగా మీరు అన్ని విధాలుగా ఫ్యాక్టరీస్ స్థాపించి చిన్నపాటి కుటీర పరిశ్రమలు కూడా స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కానీ మీరు ఈ బీర్ షాపులు బార్ షాపులు అని చెప్పేసి టెండర్లు పిలిచి మైక్రో బ్రూవరీస్ ఈ బీర్ షాపులు టెండర్ 1000 గజాల్లో మీరు స్థలాన్ని తీసుకొని విశాలంగా ఊరు బయట పెట్టుకోండి, తాగండి, బొరలండి అనే విధంగా మీరు ఇలాంటి జీవోలు తీసుకొచ్చేసి చేస్తున్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కిల్లా అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కల్తీకారం ఇక్కడే తయారవుతుంది. ఖమ్మంలోనే కల్తీ కళ్ళు ఇక్కడే కల్తీకి సంబంధించిన కళ్ళు చెట్లు లేకపోయినా కళ్ళు ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా కళ్ళు చెట్లలో మీరు కళ్ళు లేకపోయినా కళ్ళు కూడా కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు. ఎటు పోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేస్తున్నారు? మీరు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. మీరు అధికారంలో రాకముందు కేసీఆర్ కావచ్చు, మీరు కావచ్చు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సంవత్సరానికి కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా 1 కోటి ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఈ రోజు వరకు ఎటువంటి ఉద్యోగ కల్పనలో లేదు. కేవలం మీరు పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతూ కాలయాపన చేస్తున్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి నడి సెంటర్లో ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదు. ఎందుకంటే కార్లు దోపిడీలు జరుగుతున్నాయి. రోడ్లపై పెట్టినటువంటి కార్లు కూడా ఎత్తుకెళ్తున్నారు. మీరు ఎక్కడ కూడా కాలయాపన చేస్తూ నిధులు రావట్లేదు అని చెప్పి పేపర్ ప్రకటన అవుతూ మీరు పబ్బం గడుపుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా మీరు పారదర్శకంగా చేసింది లేదు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మైక్రో బీర్ షాపులకు సంబంధించి యువతను మీరు మరొకసారి మోసం చేసినట్టే దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీకు అంత ప్రేమ ఉంటే ఖమ్మం జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి, ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు స్థానిక యువతకు కల్పించండి. ఈ విధంగా మీరు ఇంతే ముందుకు పోతే కనుక దశల వారి ఉద్యమాలు చేసి గవర్నమెంట్ కనువిప్పు చేసే విధంగా మేము ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.